సంచలనాలకే సంచలనం, పెను సంచలనం రికార్డైంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం బిజినెస్ను డబుల్ మార్జిన్తో కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళ్ళడానికి ముందుగా ప్రభాస్ విషయానికి వస్తే ఆయనను బాహుబలి స్టార్ అన్నారు. వరుసగా బాహుబలి తర్వాత పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ వచ్చారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేస్తున్న కల్కి చిత్రం 600 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకుంటుంది అని నిర్మాతలు ఊదరగొట్టారు. మరో ప్రక్క అల్లు అర్జున్ నటించిన ఒకే ఒక్క పాన్ ఇండియన్ చిత్రం పుష్ప. ఆ ఒక్క చిత్రంతోటే పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఉర్రూతులూగించారు అల్లు అర్జున్. ఆయన మేనరిజమ్స్ అనుకరించిన వారు, ఆయన సిగ్నేచర్ డాన్సింగ్ స్టెప్ను ప్రాక్టీస్ చేసిన వారు కోకొల్లలుగా ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా మనకు కనబడతారు. పుష్ప చిత్రం ద్వారా అల్లు అర్జున్ గారికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా దక్కింది. ఇక విషయానికి వస్తే పుష్ప 2 నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ కల్కి నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ కేవలం 100 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే సరిగ్గా కల్కి చిత్రానికి డబుల్ మార్జిన్తో పుష్ప 2 బిజినెస్ చేసిందన్నమాట. ఇక్కడ మరొక విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. పుష్ప 2 బిజినెస్ మొత్తం కేవలం అల్లు అర్జున్ గారి పేరు మీద మాత్రమే జరిగింది. కానీ కల్కిలో నార్త్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఆమె పేరు మీదే ప్రధానంగా బిజినెస్ జరిగిందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు మరొక అవమానం అని చెప్పవచ్చు. అసలు కల్కి చిత్రం పుష్ప 2తో పోలిస్తే అంత తక్కువ బిజినెస్ జరుపుకోవడానికి చాలా కారణాలు చెప్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాల రిలీజ్ల తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలు సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ వంటివేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. అందుకే ఆ ఇంపాక్ట్ కల్కి మీద పడి ఉండొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరో ప్రక్క పుష్ప 2 ఫినామినల్ బిజినెస్ తో అల్లు అర్జున్ గారి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పుష్ప 2 ఓవరాల్ గా 1000 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆ వివరాలు మరొక వీడియోలో చర్చించుకుందాం.